హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్ ఉత్తమ్స్ అకాడమీ కడప. మరి టెట్ మరియు డిఎస్సి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క టీచర్ జాబ్ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఇక మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తుంది. మరి మనము మ్యాథమెటిక్స్లో అన్నికని స్కోర్ చేయాలంటే మరి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఒక ప్లానుడ్గా ఒక స్ట్రాటజిక్ వేలో వెళ్తే ప్రాక్టీస్ చేస్తే మాత్రం మ్యాథమెటిక్స్లో మాత్రం స్కోరు అన్ని మార్క్స్ స్కోర్ చేసుకుంటే మనకు జాబ్ రావడంలో కూడా మనం అదే మూమెంట్లో టాప్లో ఉంటాం. మరి దీనికి షార్ట్ కట్స్ మెథడ్లో సింపుల్ వేలో టర్నింగ్ పాయింట్ నుంచి నేను మీకు అందిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఇప్పుడు ఈ యొక్క చాప్టర్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ మన తెలుగులో సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక బేసిక్ టర్మ్స్ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క చాప్టర్ మనకు ప్రిన్సిపాల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం, ఇంటరెస్ట్, అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ప్రిన్సిపాల్ అంటే ఏమంటే అసలు అని అంటాం. సో ప్రిన్సిపాల్ నాట్ ప్రిన్సిపల్ మిత్రమా, ప్రిన్సిపాల్. సో ప్రిన్సిపాల్ అంటే మనకు రెండు రకాల మీనింగ్స్ వస్తాయి. ఒకటి మ్యాథమెటిక్స్ ప్రకారం అసలు అని, అదే మనం సైన్స్లో తీసుకుంటే సూత్రం అని కూడా వస్తుంది. దాని పేరే ప్రిన్సిపుల్ అనమాట. అది ఓకే, ప్రిన్సిపుల్. ఓకే, కానీ ఇక్కడ మనకేమి ఇక్కడ ప్రిన్సిపాల్ అంటే సూత్రం కాదు, ఇక్కడ ప్రిన్సిపాల్ అంటే అసలు అని అర్థం. ఇక్కడ ప్రిన్సిపాల్ అంటే అసలు లేదా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ కూడా మనం ఏమనొచ్చంటే ఒక పాఠశాలకు లేదా ఒక కళాశాలకు హెడ్ని కూడా మనం ఏమంటామంటే ప్రిన్సిపాల్ అని అంటాం. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఏమంటే సూత్రం అని అర్థం. వాట్ యువర్ ప్రిన్సిపల్, మీ యొక్క మోటో, మీ యొక్క ఎయిమ్ ఏంది అని సందర్భంలో కూడా మనం ప్రిన్సిపల్ ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ వచ్చే మనకి ప్రిన్సిపల్ కాదు, ప్రిన్సిపాల్. సో ప్రిన్సిపాల్ అంటే ఏమంటే ఇక్కడ అసలు అని అర్థం. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. సో వడ్డీ రేటు సింపుల్గా మన ప్రిన్సిపాల్ను పి అనుకుంటాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఆర్ అనుకుంటాం. మరి టైం అంటే కాలం అని దీన్ని మనం టీ అనుకుంటాం. మరి ఇంటరెస్ట్, ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ కూడా దీన్ని ఏమంటామంటే ఇక్కడ మనం ఎస్ఐ అంటాం, సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. మరి అమౌంట్ అంటే మొత్తం అంటాం, దీన్ని మనం సింపుల్గా ఏ అనే కోడ్తో చూపిస్తాం. మరి ప్రిన్సిపాల్ అంటే ఏంది అంటే మన అవసరం నిమిత్తమై ఒక వ్యక్తి దగ్గర అప్పు తెచ్చుకుంటాం. ఎంత మొత్తాన్ని అయితే మనం అప్పు తెచ్చుకుంటామో ఆ యొక్క అప్పు తెచ్చిన డబ్బును ఏమంటామంటే మనం ప్రిన్సిపాల్ అసలు అంటాం. ఓకే, అంటే మన అవసరం నిమిత్తమై మనం ఎంత డబ్బు తీసుకుంటామో, ఇనిషియల్గా ఎంతైతే తీసుకుంటామో ఆ యొక్క డబ్బుని ఏమంటామంటే మనం ప్రిన్సిపాల్ అసలు అంటాం. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏమంటే మనం తీసుకున్నటువంటి ఆ యొక్క అసలు మీద, మరి అసలు అట్లా ఇస్తే వాళ్ళు ఇవ్వరు కదా మనకు. సో దాని మీద మళ్ళీ ఏం చేస్తాం మనం, నీకు ఇంత ఇస్తాను, 100కు ఇంత రూపాయలు ఇస్తాను, 2 రూపీస్ ఇంట్రెస్టా, 10 రూపీస్ ఇంట్రెస్టా, 5 రూపీస్ ఇంట్రెస్టా అని మనం అనుకుంటూ ఉంటాం. దాన్ని మనం శాతంలో చెప్పినప్పుడు 5%, 10%, 12%, 24% అని చెప్పినట్టయితే దాన్ని మనం ఏమంటామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. మరి టైం అంటే ఏమి అంటే ఎన్ని సంవత్సరాలకు నువ్వు ఎప్పుడు తిరిగి ఇస్తావు, 1 ఇయర్కి ఇస్తావా, 2 ఇయర్స్కి ఇస్తావా, లేదా 2.5 ఇయర్కి ఇస్తావా అంటే ఆ యొక్క పీరియడ్ని ఏమంటామంటే మనం టైం అంటాం. మరి వడ్డీ అంటే ఏమి అంటే మనం ఎంత అమౌంట్ తీసుకున్నామో ఇనిషియల్గా తిరిగి ఇచ్చేటప్పుడు కొంత రేటు ప్రకారం 2 నెలలకు 3 నెలలకు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆ యొక్క అసలుతో పాటుగా మరింత డబ్బులు ఎక్కువ వేసి ఇస్తాం, ఇచ్చి అకౌంట్ క్లోజ్ చేస్తాం. మరి మనం ఆ యొక్క అసలు మీద ఎంత ఎక్కువ డబ్బులు తీస్తున్నామో ఆ ఎక్కువ ఇచ్చే డబ్బుని ఏమంటామంటే మనం ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ అంటాం. అంటే ప్రిన్సిపాల్ కాకుండా మనం అడిషనల్గా ఎంత అయితే అమౌంట్ ఇస్తున్నామో ఆ యొక్క అడిషనల్ అమౌంట్ని ఏమంటామంటే మనం ఇంటరెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అనడం జరుగుతుంది, బారు వడ్డీ అంటాం. మరి అమౌంట్ అంటే ఏమంటే మనం ఎంత అమౌంట్ తీసుకున్నామో అది ప్లస్ ఎంత వడ్డీ చెల్లిస్తున్నాం, ఈ రెండు కలిపితే వచ్చేదే మొత్తం. అంటే అసలుకు ఏం కలపాలి మనం, అసలు తీసుకుని ఇవ్వాలి, దాంతోపాటుగా అదిన డబ్బులు మనం వాడుకున్నాం కొన్ని సంవత్సరాలు కొంత రేటు ప్రకారం, అది ఎంత అయిందో అది ఆ యొక్క అసలుకు ఇక వడ్డీ కలుపుకుంటే రెండు కలిపి ఇస్తే దాన్ని ఏమంటామంటే మనం మొత్తం అని అనడం జరుగుతుంది. ఇది మనకు బేసిక్ టెక్నాలజీ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. సో దీంతో పాటుగా మళ్ళీ మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. సో ముఖ్య సూత్రం నేర్చుకుంటే ఈ యొక్క చాప్టర్ మనం అవలీలగా చేసి పడేయచ్చు. కంపల్సరీగా డెఫినెట్గా ప్రతి టెట్లో కానీ ప్రతి డిఎస్సిలో కానీ మనకి యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్ నుంచి
డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. మరి చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఫార్ములాస్ మనకి ఏముందంటే మనకు కూడా తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ అని చాప్టర్ వచ్చిన వెంటనే సో ఓకే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని చెప్పడం జరుగుతుంది. ఓకే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు సో ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అవుతుంది అని మనకు తెలుసు, చిన్నప్పుడు నేర్చుకుని జరిగింది. మరి ఎస్ఐ ఈజ్ ఈక్వల్ PTR/100 అని ఎందుకు అనాలి అంటే గుర్తుపెట్టుకోండి, మన ప్రిన్సిపాల్ తీసుకుంటే సో ప్రిన్సిపాల్ తీసుకుంటే మనం ప్రిన్సిపాల్ తక్కువ తీసుకుంటే తక్కువ వడ్డీ అవుతుంది, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వడ్డీ అవుతుంది. అంటే ప్రిన్సిపాల్ అనేది అంటే ఎస్ఐ అనేది ప్రిన్సిపాల్కు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. మనం ఎక్కువ అమౌంట్ తీసుకుంటే ఎక్కువ వసూలు తీసుకుంటే మనం ఎక్కువ వడ్డీ ఇవ్వాలి, తక్కువ తీసుకుంటే తక్కువ వడ్డీ. సో ఎక్కువ తక్కువ దాన్ని ఏమంటాం మనం డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే అనులోమానుపాతం అంటాం. కాబట్టి వడ్డీ అనేది ప్రిన్సిపాల్కు అనులోమానుపాతంలో ఉంటుంది. అదే మాదిరిగా టైం తీసుకుని అనుకోండి, ఒక 1 ఇయర్కి 10 రూపాయలు అనుకోండి, 1 ఇయర్కి 10 రూపాయలు అయితే 2 ఏళ్ళకి ఎంత 20 రూపాయలు అవుతుంది, 3 ఏళ్ళకి ఎంత 30 రూపాయలు అవుతుంది. అంటే మనకు సమయం పెరుగుతూ ఉండే కొద్దీ మనం చెల్లించాల్సిన వడ్డీ కూడా మనకు ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది టైంకు డైరెక్ట్లీ ప్రొపోర్షన్లో ఉంటుంది. మరి అదే మాదిరిగా మనకు అవసర నిమిత్తమై మనకు డబ్బులు అత్యంత అవసరం ఉందనుకోండి, ఏమంటాము, అరే బాబు వడ్డీ ఎక్కువైనా పర్వాలేదు ఈరా అంటాం. అప్పుడు ఏమై మనం ఒక మాట్లాడుకుంటాం. ఓకే అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అనుకోండి, వాటి మీకు 2% 100కి 2 రూపాయలు అర్థం. సో 10% అనుకోండి 100కి 10 రూపాయలు అర్థం, 20% అనుకోండి 100కి 20 రూపాయలు అర్థం. అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉండే కొద్దీ మనం చెల్లించాల్సిన వడ్డీ కూడా మనకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు డైరెక్ట్ ప్రొపోర్షన్ ఉంటుంది. సో డైరెక్ట్లీ ప్రొపోర్షన్లో ఉంటుంది. అంటే ఓవరాల్గా చూస్తే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపాల్కు టైంకు రేటుకు డైరెక్ట్ ప్రొపోర్షన్ ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ ది ప్రిన్సిపాల్, ఇట్స్ టైం, ఇట్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏమనుకో, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమంటే 100కి ఎంత % చెప్పేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మీకు %/100 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR, % మీన్స్ 100/100. సో అందువల్ల మనకు ఎస్ఐకి ఫార్ములా మనకి ఏమొచ్చిందంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనేది రావడం జరిగింది. ఓకే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఇది మనకు బేసిక్ ఫార్ములా. సో మనకు రావచ్చు అనమాట. ఎందుకు మనం ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 రాస్తాము అంటే సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకునే ప్రిన్సిపాల్కు టైంకు మరియు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు డైరెక్ట్ ప్రొపోర్షన్లో ఉంటుంది. సో డైరెక్ట్లీ ప్రొపోర్షన్లో ఉంటుంది. కాబట్టి ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 మనకు ఫార్ములా అవుతుంది. మరి దీన్ని బేస్ చేసుకొని ఇక్కడి నుంచి మనం మరో 3 ఫార్ములాస్ మనం కనిపెట్టుకోవచ్చు అనమాట. ఎట్లా కనిపెట్టవచ్చు అంటే ఇక్కడ మనం చూడండి, గమనించండి. ఇక్కడ ఇప్పుడు నాకు ప్రిన్సిపాల్ కావాలనుకోండి, ఇప్పుడు నాకు ప్రిన్సిపాల్ కావాలనుకుంటే సో ఎస్ఐకి ఏం ఫార్ములా, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ ఎస్ఐ అంటే మీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ అని, పి అంటే ప్రిన్సిపాల్ అసలు అని, టీ అంటే టైం కాలం అని, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ అని చెప్పడం జరుగుతుంది. అయితే మరి నాకు ప్రిన్సిపాల్ కనుక్కోవాలంటే అసలు కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నాకు ఇది కావాలి, ఇది ఈ రెండు ఏమైతే నాకు క్రాస్ మళ్ళీ ఇది బైకి వస్తుంది అంటే 100 × SI. ఓకే 100 × SI. ఇక టీఆర్ అనేది నాకు ఇంటిలో ఉంది కదా, ఇంటిలో ఇక్కడ వస్తే నాకు బై అవుతుంది. కాబట్టి బై టీఆర్ లేకుంటే ఆర్టీ. దేర్ఫోర్ ప్రిన్సిపాల్ ఈజ్ ఈక్వల్ టు 100 × SI/RT లేదంటే టీఆర్ మీ ఇష్టం. మరి నాకు టైం కావాలనుకుంటే టైం ఇప్పుడు నాకు టైం ఏమవుతుంది, నాకు ఈ టైం ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకేనా. సో టైం కావాలనుకుంటే ఇక్కడ 100 × SI, 100 × SI ఇప్పుడు నాకు టీ కదా, ఏం మిగిలిపోయినాయి పిఆర్ మిగిలింది. సో బై పిఆర్. మరి నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే, నాకు ఇది కావాలనుకుంటే రేట్ కావాలనుకుంటే రేట్ ఈజ్ ఈక్వల్ టు 100 × SI, 100 × SI/R. మనకు ఈ రెండు వెళ్ళిపోతాయి పీటీ. ఓకే పీటీ. ఓకే సో పీటీ. సో కాబట్టి ఇక్కడి నుంచి మనకు బేస్ ఫార్ములా మనకి ఏమంటే, సో బేస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు PTR/100, SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడి నుంచి మనకు మరో 3 ఫార్ములాస్ రావడం జరుగుతుంది. P ఈజ్ ఈక్వల్ టు 100 × SI/TR అని, మరి టైం కావాలనుకుంటే 100 × SI/PR అని, మరి ఆర్ కావాలనుకుంటే 100 × SI/PT అని ఈ యొక్క ఫార్ములాస్ రావడం జరుగుతుంది. మరి బేస్ ఫార్ములా మనకి ఏదంటే బేస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు SI ఈజ్ ఈక్వల్ టు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ బార్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. మరి కొన్నిసార్లు మనకి ఎగ్జామ్లు ఏమంటారంటే మరి మొత్తం ఎంత అని అడగచ్చు. సో మొత్తం అంటే ఏమండి, మొత్తం అంటే మనం ఎంత అసలు తెచ్చుకోవడం జరిగింది, ఎంత మనం అప్పు తెచ్చుకున్నాము,
తిరిగి ఇచ్చినప్పుడు మనకి ఎంత ఎక్కువ వడ్డీ కడుతున్నాం, వడ్డీ కదా, ఎంత ఎక్కువ కడితే మనకు వడ్డీ అంటాం. ఆ రెండు కలుపుకుంటే వచ్చేదే మొత్తం అనమాట. సో మొత్తం ఈజ్ ఈక్వల్ టు, సో మనం మొత్తం కట్టాలంటే మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, మొత్తానికి మీరు ఎంత అసలు తీసుకున్నాం, మనం అసలు ఎంత తీసుకున్నామో ఆ యొక్క అసలుకు అతనికి ఎంత కలిపి ఎక్స్ట్రా ఇస్తున్నాం, ఎక్స్ట్రా ఇచ్చేదాన్ని ఏమంటాం మనం, వడ్డీ అంటాం. సో కాబట్టి మనకు మొత్తం ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపాల్ ప్లస్ ఇంట్రెస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మొత్తం కావాలంటే మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ, ఓకేనా. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఏం రాసాం మనం, ఏ ఈజ్ ఈక్వల్ టు అసలు అంటే మీ పీనా ప్లస్ వడ్డీ అంటే మీ ఎస్ఐయా, దేర్ ఫార్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఎస్ఐ. మరి నాకు ఒకవేళ వడ్డీ కావాలని ఇది కావాలంటే నాకు ఏమవుతుంది, ఇక్కడ పీ తీసుకొని వస్తాం, ఇక్కడ ప్లస్ ఇట్లా మనకు మైనస్, కాబట్టి ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి అంటే ఏమి, వడ్డీ కావాలనుకుంటే మొత్తానికి అసలు మధ్య తేడా అని మనం ఏమంటామంటే వడ్డీ అంటాం. అసలును వడ్డీని కలుపుకుంటే మొత్తం అని, అసలుకు ప్రిన్సిపల్ మధ్య తేడాను వడ్డీ అని అనడం జరుగుతుంది. ఇది మనకు ఓవరాల్గా బేసిక్ ఫార్ములాస్. ఓకే, బేసిక్ ఫార్ములాస్ మనకు ఇవి. ఇది మాత్రం మీరు 1-2 సార్లు రాయండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ గుర్తుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మన ఎగ్జామ్ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఫార్ములా లేకుండా కూడా నేను మీకు షార్ట్ కట్స్ చెప్పడం జరుగుతుంది. వితౌట్ యూజింగ్ ఫార్ములా కూడా నేను చెప్తాను, అది ఎట్లా చూద్దాం. మొత్తానికి అయితే మాత్రం ఇనిషియల్గా అయితే మాత్రం మనం కంపల్సరీగా ఫార్ములాస్ అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మిత్రమా. మరి వీటితో పాటుగా మనకి మరో ఒక 6 ఫార్ములాస్ ఉన్నాయి, దీన్ని గమనించండి. ఇది ఇప్పుడైతే నేర్చుకోండి, మనం ప్రాక్టికల్గా ప్రాబ్లం చేసినప్పుడు ఇవి మనకు అవసరం ఉంటుంది, అది చెప్తా తర్వాత ఎట్లా అనేసి. మరి మనకి ఏం చెప్పినా ఇక్కడ టీకి టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఏం చెప్పినా ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్ఐ బై పిఆర్ వచ్చింది. ఎప్పుడు ఇది టీకి 3 ఫార్ములాస్ ఉన్నాయి, ఒక ఫార్ములా ఏం చెప్పిందంటే 100 ఇంటూ ఎస్ఐ బై పిఆర్. ఇది ఎప్పుడు ప్రిన్సిపాల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎస్ఐ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఫార్ములా. కొన్నిసార్లు మనకు ప్రిన్సిపాల్ ఇవ్వడు, ఎస్ఐ ఇవ్వడు, అటు ఇవ్వకుండా నాకు వడ్డీ అనేది డబుల్ అయింది, నాకు మొత్తం త్రిబుల్ అయింది, 4 టైమ్స్ అయింది, 5 టైమ్స్ అయింది అంటూ ఉంటాడు. అప్పుడు ఇది ఫార్ములా అప్లై చేస్తాం. సో జనరల్గా అయితే మనం ఇది వేసుకుంటాం, టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఎస్ఐపిఆర్ వేసుకుంటాం. అట్లా కాకుండా నాకు ఇన్ని టైమ్స్ అయింది అన్నప్పుడు మనకు ఫార్ములా మనకి ఏమిటంటే టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఇక్కడ ఎస్ఐ బదులు రాసాం, ఎస్ఐ బదులు టైమ్స్ -1, డబుల్ అయింది అంటే 2 - 1, త్రిబుల్ 3 - 1 బై ఆర్. కొత్త మనకి ఏం రాలేదండి, ఇక్కడ పీ ప్లేస్లో మనకి వస్తే ఆర్ మాత్రం వస్తూ ఉంది. ఇంకో కొన్నిసార్లు ఏమిటంటే టైము ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాడు. ఒకవేళ టైం అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమానం అయితే రేట్ ఎంత అడగచ్చు, టైం ఎంత అడగచ్చు అనమాట. అవి ప్రాక్టికల్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది, మీరు భయపడకాకండి. ఇనిషియల్గా అయితే మాత్రం నేర్చుకున్నంతవరకే. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ టైమ్స్ ఆఫ్ ఎస్. ఇది సింపుల్ మెథడ్స్ అనమాట. అంటే ఇవి నేర్చుకుంటే మనకి ఈజీగా క్వశ్చన్ చూసిన వెంటనే ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం, లేదనుకోండి ఇక్కడ టైం పడుతుంది. కాబట్టి మనం టైం పడితే వేస్ట్ కదా, అందువల్ల టైం వేస్ట్ కాకూడదు అనుకుంటే మనం ముందుగానే నేర్చుకున్నామనుకోండి, ఎగ్జామినేషన్లో మనకు ఆ క్వశ్చన్ ఇచ్చింది అనుకో టక్కున ఆన్సర్ పెట్టచ్చు, చూస్తానే ఆన్సర్ పెట్టచ్చు అనమాట. అందుకనే ఇనిషియల్ మనం ఇది నేర్చుకుంటాం. ఓకే, సో దేర్ ఆర్ 3 ఫార్ములాస్ టు ఫైండ్ ఎ టైం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్ఐ బై పిఆర్ ఎప్పుడు ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఆర్ ఇచ్చినప్పుడు. టీ ఈజ్ ఈక్వల్ టు 100 టైమ్స్ -1 ఎప్పుడైతే డబుల్ అయింది, త్రిబుల్ అయింది అన్నప్పుడు. మరి అట్లా కాకుండా రేట్ అనేది టైంకి సమానమైంది, అప్పుడు టైం కనుక్కోండి అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 టైమ్స్ ఆఫ్ ఎస్ఐ అని గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా మనకు ఇక్కడ ఆరు కనుక్కోవాలంటే మరో 3 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎస్ఐ బై పిటి, 100 ఇంటూ ఎస్ఐ బై పిటి అని. మరి ఇదే మాదిరిగా ఇక్కడ కూడా 100 టైమ్స్ -1 ఉంది కదా. సో ఇక్కడ టీ ఇట్లా పోతుంది, ఇది ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ సేమ్ ఫార్ములానే 100 ఇంటూ టైమ్స్ -1 బై టీ. ఓకే, టీ లార్లు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇది ఎప్పుడంటే నాకు డబుల్ అయింది, త్రిబుల్ అయింది అన్నప్పుడు. మరి అదేవిధంగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 టైమ్స్ -SI, 100 ఇంటూ టైమ్స్ ఆఫ్ ఎస్ఐ. సేమ్, ఈ రెండు కూడా సేమ్ మెథడే, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమే. కాకపోతే 6 టీలు ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ రెండును ఒక లాజికల్గా కంపారిజన్ నేర్చుకుంటే మాత్రం మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది వచ్చినట్టు, ఇది గుర్తుంటే అది వచ్చినట్టే, అది మీ ఇష్టం. మొత్తానికి అయితే మొత్తం ఫార్ములాస్ ఇనిషియల్ గుర్తుపెట్టుకోండి, తర్వాత దీన్ని మనం అప్లికబుల్ అంతగా ఈజీగా చేసుకోవచ్చు. సో భయపడడం అంత అవసరం లేదు.
సో మొత్తానికి అయితే మాత్రం టీకి కనుక్కుంటే మనకు మొత్తం 3 ఫార్ములాస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు 6 కనుక్కోవాలంటే 3 ఫార్ములాస్ ఉన్నాయి. మరి వీటిని ఎట్లా అప్లికబుల్ చేయాలి అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మన మెథడ్ ఎట్లుంటుందంటే మనం కొంచెం డిఫరెంట్గా చేద్దాం. మన టీపీ మెథడ్ అంటే మనకి టర్నింగ్ పాయింట్ మెథడ్, మన ఇన్స్టిట్యూట్ పేరు టర్నింగ్ పాయింట్ కాబట్టి మన టీపీ మెథడ్ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఏం చెప్పినాం, ఫార్ములాకి ఏమేమనుకో ఎస్ఐ ఈజ్ = PTR/100 చెప్పడం జరిగింది. ఇందులో నేను ఏం చెప్తున్నానంటే ప్రిన్సిపల్ ఉంది కదా, ప్రిన్సిపల్ అసలు ఏమనుకుంటామంటే 100 అనుకున్నాం అనుకోండి. ప్రిన్సిపల్ మనం ఎప్పుడైతే 100 అనుకున్నామో ఫార్ములాస్ అన్నీ కూడా లైట్ అయిపోతాయి, చాలా ఈజీ అయిపోతాయి. అందుకని మనం పీని 100 అనుకుంటున్నాం. ఇదే కాన్సెప్ట్ మనకు P = 100 అనేది మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రిన్సిపాల్ మీరు 100 అనుకుంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా అంటే బారు వడ్డీ అయినా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా అంటే చక్రవడ్డీ అయినా చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 చాప్టర్లలో అయితే మాత్రం మీరు కంపల్సరీగా P = 100 అనుకోండి. పర్సెంటేజ్ చాప్టర్ ఉంది కదా, శాతాల్లో కూడా నెంబర్ 100 అనుకుంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీలో కూడా అసలు 100 అనుకుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా అసలు 100 అనుకుంటాం. ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనకు కొన్న విలను 100 అనుకొని ఈ 4 చాప్టర్స్ కూడా 100 బేస్ మీద ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి నేనేం చెప్తున్నా ఇక్కడ, నేను అసలు 100 అనుకుంటున్నా. ఒకవేళ మీరు అసలు 100 అనుకుంటే అప్పుడు ఫార్ములాకి ఏముంది, ఎస్ఐకి ఏం ఫార్ములా PTR/100 అవునా. సో PTR/100 కదా. అప్పుడు ఈ యొక్క P కదా, ఈ యొక్క P నాకు 100 అనుకున్నా కదా, ఈ యొక్క Pని 100 అనుకున్నా కాబట్టి 100 × T × R/100. ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఈ 100 ఏమైపోయా, క్యాన్సిల్ అయిపోయా. ఓకే, మరి ఎస్ఐకి ఏమైంది ఇక్కడ 100 క్యాన్సిల్ అయింది కాబట్టి మనకి ఏమైంది, ఇంకా TR మిగిలింది, అంటే RT. ఓకే, సో ఎస్ఐ ఈజ్ TR. ఎప్పుడు ఇది, ప్లీజ్ రిమెంబర్, మీరు ప్రిన్సిపాల్ 100 అనుకుంటే ఫార్ములా మనకి ఏమి ఎస్ఐ కంటే TR అని గుర్తుపెట్టి. ఇప్పుడు PTR/100 అవసరం లేదు. సో నో క్వశ్చన్ ఆఫ్ PTR/100. ఎప్పుడు మీరు P 100 అనుకుంటే. సో మిత్రులారా, Pని 100 అనుకోండి. సో P 100 అనుకుంటే ఎస్ఐకి ఏం ఫార్ములా అంటే ఎస్ఐ = TR అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను టైంతో మల్టిప్లై చేసుకుంటూ వచ్చేదే వడ్డీ అని గుర్తుపెట్టుకోండి. మరి మొత్తం కావాలనుకుంటే మొత్తం ఏం చెప్పిన ఫార్ములాకు ఏ ఈజ్ ఏం చెప్పిన ఫార్ములా. సో అమౌంట్ మొత్తం ఈజ్ ఈక్వల్ అసలు ప్లస్ వడ్డీ కదా, మొత్తం అసలు ప్లస్ వడ్డీ కదా. సో అసలు ప్లస్ వడ్డీ. మరి అసలు అంటే మీ ప్రిన్సిపాల్, వడ్డీ అంటే మీ ఎస్ఐ. ఆ 2 కలుపుకుంటే వచ్చే మనకు మొత్తం కదా. ఇది ఈజీనే కదా, పెద్ద కష్టం కాదు కదా. అప్పుడు నాకు ప్రిన్సిపల్ అవుతుంది. మరి ఎస్ఐకి ఏం చెప్పింది, ఎస్ఐ రాసినాం TR కదా, TR. సో ప్రిన్సిపాల్ను వడ్డీతో కలుపుకుంటే వచ్చేది మనకు మొత్తం. ప్రాక్టికల్గా మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చెప్పండి, ఒక ఉదాహరణ చూద్దాం. ఒకవేళ P 100 అనుకుంటే, ఓకే, నేను P 100 అనుకున్నా అంటే అసలు 100 అనుకున్నా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% అంటే మీ 100కి వాట్ ఇస్ మీన్ 5%. 5% మీన్స్ 5/100 అంటే అర్థం ఏమంటే ప్రతి 100 రూపాయలకు 5 రూపాయలు అడిషనల్గా మీరు ఇవ్వాలి. ప్రతి 100 రూపాయలకు ప్రతి సంవత్సరానికి 5 రూపాయలు మనం అడిషనల్గా ఇవ్వాలి అని అర్థం. కాబట్టి ఇక్కడ 5% అంటే అర్థం ఏమంటే 100కి 5 రూపాయలు. ఎన్ని ఏళ్ళు, ప్రతి సంవత్సరానికి. అంటే ఎన్ని ఏళ్ళకు, 3 ఏళ్ళకు. సో 3 ఏళ్ళకు కాబట్టి 3 సంవత్సరాలు అయింది. కాబట్టి ఇప్పుడు సింపుల్ ఏమంటే P 100 అయినప్పుడు వాటి మీద 5% సంవత్సరానికి 5 రూపాయలు. ఎన్ని ఏళ్ళు గట్ట, 3 ఏళ్ళకు 5 రూపాయలు 5 మొత్తం 5 అంటే మొత్తం ఎంత మనకు 5 + 5 ఎంత 15 5 + 5 మొత్తం ఎంత 15. దీన్ని మన టెర్మినల్ ఏం చెప్తాం, సింపుల్గా మనము TR అంటాం. సో P 100 అనుకుంటే ఏ ఫార్ములా మనకు ఎస్ఐ TR అంటే సింపుల్గా ఈ 2 మీరు మల్టిప్లై చేసుకొని చెప్తా. 5 ఇక్కడ × 3 5 ఎంత 15. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే నాకు ఇక్కడ ఆన్సర్ 15 అని అర్థం. ఎంత 15 అని అర్థం. అంతే. ఈ ఫార్ములాస్ ఏమొద్దు. అక్కడ రేట్ ఏమైతే ఉందో ఆ యొక్క రేటును టైంతో మల్టిప్లై చేసుకుంటే వచ్చేదే వడ్డీ. ఎప్పుడు P 100 అనుకున్నప్పుడు 100 అనుకుంటాం. ఇది ఎట్లా సార్ అంటే చెప్తా తర్వాత, భయపడి కాకుండా మీరు. ఓకే, తర్వాత మరి అమౌంట్ కంటే ఏం చేయాలి సార్, అమౌంట్కి ఏం ఫార్ములా మనకు ఏ = P + SI కదా. మరి P ఏమనుకున్నాం మనం, P 100 అనుకున్నామా. సో P 100 అనుకున్నాం కాబట్టి 100 + SI ఎంత మనకు 5 × 3 ఎంత 15 మొత్తం ఎంత 115. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా రాయకండి. కానీ మీకు ఏమైతే వస్తుందో, మనకి ఏమైతే వస్తుందో దానికి 100 యాడ్ చేసిన డైరెక్ట్గా. సో ఎంత 15 + 100 ఎంత 115 అని చెప్పడం జరుగుతుంది. ఇది బేసిక్స్ మాత్రమే. మరి మనం ప్రాక్టికల్గా క్వశ్చన్ సాల్వ్ చేసామనుకోండి ఈజీగా అర్థమైపోతుంది. మరి ఇక ఫార్ములాని బేస్ చేసుకొని ఎట్లా సాల్వ్ చేసి చూద్దాం. ఆ తర్వాత మీకు క్వశ్చన్స్ చేసుకొని ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఎట్లా చేయాలని కూడా మనం సాల్వ్ చేద్దాం.
మీకు రాబోయే ఎగ్జామినేషన్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా మనకు అది టెట్ కానీ డిఎస్సి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ బిట్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మీకు ఇక్కడ చూద్దాం, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రిన్సిపాల్ ఈజ్ గోల్ 2000. సో ప్రిన్సిపాల్ ఈజ్ గోల్ 2000 రూపీస్, ఆర్ ఈజ్ గోల్ 15%, టీ ఈజ్ గోల్ 3 నెలలు అయితే బారు వడ్డీ ఎంత, మొత్తం ఎంత అన్నారు. మరి ఫస్ట్ మనకు ఇక మన టీపీ మెథడ్, టర్నింగ్ పాయింట్ మెథడ్ తెలియదు అనుకోండి, ఏం చేద్దాం మనం? ఓకే, ఎస్ఐకి ఏం ఫార్ములా అంటే రాస్తాం, ఎస్ఐ ఈక్వల్ టు PTR/100 రాసుకుంటాం. పి అంటే ఎంత? పి ఈక్వల్ టు అసలు ఎంత? 2000. టైం ఎంత? టైం ఈక్వల్ టు 3 సంవత్సరాలు. ఆర్ ఎంత? ఆర్ ఈక్వల్ టు 15%, 15/100 రాసిన తర్వాత 0 కొట్టేసాం, 0 కొట్టేసాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు రాసి 13 45 2 90 అంటే ఎంత? 900 రాస్తాం. ఏమిది? వడ్డీ. ఇదేమిది? వడ్డీ. తర్వాత మొత్తం కనుక్కోవడం వల్ల ఏం చేయాలా? ఒకవేళ అది కనుక మొత్తం ఎంత చెప్పిన అనుకోండి, మొత్తం కనుక్కుంటే ఏ ఈక్వల్ టు P + SI చేయాలి. మరి P ఎంత మనకు? P ఈక్వల్ టు 2000, P 2000. మరి మొత్తం ఎంత? వడ్డీ ఎంత? వడ్డీ ఎంత వచ్చినా ఇక్కడ 900 వచ్చింది, 900 వచ్చింది కాబట్టి మొత్తం ఇది ఈక్వల్ టు 2900. మరి వాడు ఒకవేళ అమౌంట్ కనుక్కోమంటే మనం ఏం చేయాలి? అక్కడ వడ్డీ కనుక్కోవాలా, మరి తర్వాత కలపాలి. ఇది మనకు లేట్ ప్రాసెస్ అవుతుంది, మనకి ఇచ్చిన టైం సరిపోకపోవచ్చు. మరి దీన్ని మనం సింపుల్గా చేసుకున్నాం అనుకోండి, ఇదే సమయాన్ని మనం వేరే టాపిక్ మీద, వేరే సబ్జెక్ట్ మీద కేటాయించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు 1-2 మార్కులు పెరిగే అవకాశం ఉంది. మరి జాబ్ కావాలని అదే కదా మిత్రం మనకు కావాల్సింది. ఇక్కడ 0.5లో కూడా 0.25 కూడా పోయి చాలా మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అటువంటి దాన్ని మనం గెయిన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు టర్నింగ్ పాయింట్ మెథడ్ మీరు ఫాలో కావాల్సిందే. మరి చూద్దాం, ఇక నేను ఏం ఫార్ములాస్ ఏం చేయను. సో మనం ఏం చేయకుండానే నేను మీకు సింపుల్గా చెప్తా చూడండి. సో వితౌట్ ఫార్ములాస్ ఐ క్యాన్ డూ. సో ఇక్కడ మనకి బారు వడ్డీ ఎంత అన్నాడు. సో బారు వడ్డీ కనుక్కోమన్నాడు. మరి ఏమి ఇచ్చాడు? నాకు అసలు ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. మన కాన్సెప్ట్ ఏముంటుందంటే ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు, ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు, అంతే కావాల్సింది. సో ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపాల్ ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో రేట్ టైం పక్కన పెట్టేసాడు. ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపాల్ ఇచ్చాడు. ఓకే, ప్రిన్సిపాల్ ఇచ్చాడు, ఏం కనుక్కోమంటాడు? ఫైండ్ బారు వడ్డీ, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఎస్ఐ ఎంత అడిగాడు, అంతే, లెక్క అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది అనుకోండి, అది పెద్ద కష్టం కాదండి, చాలా సింపుల్. ఓకే, ఏమి ఇచ్చినారు? ప్రిన్సిపల్ ఇచ్చాడు, ఏం కనుక్కోండి? ఎస్ఐ కనుక్కున్నాడు. సో మనం ఏం కొన్నామంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా పి ఎక్కడైతే ఉందో అక్కడ పిని మీరు 100 అనుకోండి, పిని అనుకోండి మీరు 100 అనుకోండి. పి 100 అనుకుంటే ఎస్ఐకి ఏం చెప్పినాం? ఎస్ఐ కంటే ఏం చెప్పినాం? సో ఎస్ఐ ఈక్వల్ టు ఏం చెప్పినాం? ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా ఎస్ఐ ఈక్వల్ టీఆర్, ఎస్ఐ ఈక్వల్ చెప్పినాం టీఆర్, ఎస్ఐ ఈక్వల్ చెప్పినాం టీఆర్, అంతే. సో ప్లీజ్ రిమెంబర్, వెన్ పి ఈక్వల్ 100 ఫార్ములా టు ఫైండ్ ఎస్ఐ ఈక్వల్ ఏమి? టీఆర్, లేకుంటే ఆర్టీ, మీ ఇష్టం. ఇక్కడ చూద్దాం, 15 ఇక్కడ ఎంత? నాకు 3, 13 ఎంత? 45. ఇది ఒకటి మనది, మన ప్రకారం. సో మన ప్రకారం 45, ప్రిన్సిపల్ 100 అనుకున్నప్పుడు. బట్ యాజ్ ఫర్ ద ప్రాబ్లం మనకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 2000 ఇచ్చాడు. 2000 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలా? ఫినిష్ అయిపోయింది లెక్క. మరి ఏం చేద్దాం మనం? ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఈ పైన కొట్టేసుకోవచ్చు, పైన కింద కూడా కొట్టేసుకోవచ్చు. ఓకే, సో పైన కొట్టేసుకోండి, లేదంటే పైన కింద కొట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు పైన కాకుండా కింద కూడా, పైన కింద కూడా. ఈ 2 0 ఈ 2 0 పాయా. మరి ఇది అయిన తర్వాత ఈ 2 ఎప్పటికీ మనం కొట్టగాకండి, ఎప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ కాబట్టి 45 2 ఎంత? 90 ఇక్కడ 0 అంటే ఎంత? ఎస్ఐ 900 రూపీస్ అని చెప్తాం. ఇంత చేయాల్సిన అవసరమే లేదు. సరే, ఇది బాగానే ఉంది. మరి మొత్తం కనుక్కోవాలంటే కొన్నిసార్లు ఏమన్నా చూడు, బారు వడ్డీ ఎంత అడగచ్చు, లేదా మొత్తం కూడా కనుక్కోవచ్చు కదా. మరి మొత్తం ఎంత అడిగితే ఇంకేం గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. మనకేమి ఇచ్చారు? ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చారు, రేట్ ఇచ్చారు, టైం ఇచ్చారు. రేటు టైం పక్కన పెట్టేసే ముందు ఏమి ఇచ్చారు? పి ఇచ్చాడు. పి కనుక్కోమంటున్నాడు, మొత్తం ఎంత అడిగాడు? ప్లీజ్ రిమెంబర్, ఎప్పటికైనా సరే ప్రిన్సిపల్ 100 అనుకోండి, ప్రిన్సిపల్ 100 అయితే మొత్తం ఎంత? మొత్తానికి ఫార్ములా మనకు ప్రిన్సిపాల్ ప్లస్ వడ్డీ కదా, ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ. ఓకే, మరి ఎస్ఐగా ఫార్ములా ఎస్ఐ టీఆర్ కదా, అంటే ఎంత? 13 ఎంత? 45 కదా. 45 రూపాయలు వడ్డీ అయితే మొత్తం ఎంత? మొత్తం 145. ఓకే, 145. సింపుల్ అయిపోయిందా? సో 13 45, 45 రూపాయలు వడ్డీ అంటే అసలు ఎంత? 100 ప్లస్ 40 145. ఇది మనది. బట్ యాజ్ ఫర్ ద ప్రాబ్లం వాట్ ఇస్ ప్రిన్సిపల్ గివెన్? ఇది ఫస్ట్ ఇది మనది ప్రిన్సిపల్ 100 అనుకుంటే
కానీ లెక్క ప్రకారం నాకు ప్రిన్సిపల్ ఎంత ఉంది, 2000 ఉంది. 2000 అయితే ఇక్కడ ఎంత ఉండాలా, ఇక్కడ ఎంత ఉండాలి, సింపుల్గా అయిపోయేలా ఆన్సర్. ఇప్పుడు ఏం చేద్దాం, పైన కొట్టేసుకోండి లేదా పైన కింద కొట్టేసుకోండి. ఈ 2 zeros పాయా. ఈ రెండు ఎప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషనే. 145 2s ఎంత, 290 పక్కన ఒక 0 అంటే 2000. సరిపోయింది, ఇక్కడ సరిపోయిందా? సో కాబట్టి ఈ యొక్క మెథడ్లో, టర్నింగ్ పాయింట్ మెథడ్లో మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ప్రతి చాప్టర్ ఇట్లా చేస్తాం, అప్ అండ్ అప్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ అప్, అప్ అండ్ డౌన్. ఈ యొక్క టెక్నిక్ చాలా ఎక్స్టెంట్ పనికి వస్తుంది. మీరు ఇటువంటి ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు నాకు తెలిసి. మరి దీన్ని మీరు అప్లై చేసుకుంటే టైం మనకు సేవ్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ అప్ అండ్ అప్, అప్ అండ్ డౌన్ కాన్సెప్ట్ అనేది మనకు పర్సెంటేజ్ లెక్కల్లో కానీ, సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ, కాంపౌండ్లో కానీ, ప్రాఫిట్ అండ్ లాస్లో కానీ, టైం అండ్ వర్క్ కానీ అన్ని చోట్ల కూడా ఇది పనికొస్తుంది, ఎక్సలెంట్గా పనికొస్తుంది ఇది. కాబట్టి మీరు ఇది ఫాలో అయితే మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. మరి మనకు ఈ యొక్క టెట్, డిఎస్సికి సంబంధించినటువంటి అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను. చాలా జాగ్రత్తగా మీరు ఫాలో కండి, రాయండి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.